హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఎన్టీఆర్ మరియు రుతిక్ రోషన్ నటించిన 'వార్ 2' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమాలో రుతిక్ రోషన్ అయితే అండర్ కవర్ ఆఫీసర్‌గా అయితే పనిచేస్తా ఉంటాడు. ఆ ఒక మిషన్ మీద తను కొన్ని విపరీతమైన నిర్ణయాలైతే తీసుకోవాల్సి పడుతుంది. ఆ నిర్ణయాల కోసం కొన్ని విషయాలైతే తారుమారయితాయి. అలాంటి పరిస్థితిలో రాజ్ చీఫ్ అయితే రుతిక్ రోషన్ పట్టుకోవడానికి ఒక టీమ్ అయితే ఏర్పాటు చేస్తాడు. ఆ ఒక టీమ్‌లో లీడ్‌గా అయితే ఎన్టీఆర్ అయితే ఉంటాడు. ఆ ఒక ఎన్టీఆర్ రుతిక్ రోషన్‌ని పట్టుకున్నాడా లేదా అనేది ఓవరాల్‌గా ఇది ఒక ఔట్‌లైన్‌గా చెప్తున్నాను. ఇదే కథ కాదు. ఇది ఒక ఔట్‌లైన్ మాత్రమే. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఒక మిషన్ ఏంటి? ఎందుకు ఎన్టీఆర్ హృతిక్‌ని పట్టుకోవాలనుకుంటున్నాడు? అసలు ఎవరు విలన్? ఎవరు హీరో? అనేది మొత్తంగా మీరు థియేటర్‌లోనే చూడాలనుకుంటా నేనైతే. ఈ సినిమా వచ్చేసి స్పై యాక్షన్ డ్రామా జానర్‌కైతే చూసుకుంటుంది. ఈ సినిమా వచ్చేసి చాలా హోప్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 'దేవర' తర్వాత ఒక మంచి కాంబోనైతే చేస్తున్నాడు. అంతకోలో కూడా ఒక బాలీవుడ్‌లో డెబ్యూట్ మూవీ కూడా అంటున్నారు కాబట్టి ఈ సినిమా మీద మోస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కానీ దీనివల్ల ప్రాపర్ ప్రమోషన్సే లేకుండా పోయింది. అయినా గూడా ఎన్టీఆర్ రిలీజ్ ఈవెంట్‌లో అయితే కాలర్ ఎగరేసి ఖచ్చితంగా చెప్పాడు. ఈసారి మనం బ్లాక్ బస్టర్ కొడుతున్నాం కాబట్టి కొద్దిగా అయితే దీని మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగాయని నేనైతే అనుకుంటాను. ఈ సినిమాలో పాజిటివ్స్ చూసుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా ఎంగేజ్‌గా చూస్తుంది. ఎందుకంటే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ గాని, వాళ్ళకి సంబంధించిన పాస్ట్ గాని, వాళ్ళ ఐడియాలజీ గాని, వాళ్ళ గోల్ ఏంటనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అదే విధంగా ఫస్ట్ హాఫ్‌లో ఉండే యాక్షన్ సీన్స్ కూడా మీకు బాగానే థ్రిల్ అవుతుంది. దాంతో పాటు మన హీరోస్‌కైతే ప్రాపర్ ఇంట్రొడక్షన్ అయితే ఈ సినిమాలో ఉంటుంది. ఇద్దరికి 'రితిక్ రోషన్' మరియు 'ఎన్టీఆర్‌కైతే భలే ఇంట్రొడక్షన్ అయితే ఉంటుంది. ఆ ఇంట్రొడక్షన్‌కి తగిన బీజీఎం గూడా ఆ సీన్‌ని భలే ఎలివేట్ చేస్తుంది. హిందీ వాళ్ళకేమో 'పుష్ప' చూసిన తర్వాత బీజీఎం గురించి బాగా నాలెడ్జ్ వచ్చిందేమో అనుకుంటా నేనైతే. ఒక ప్రాపర్ తెలుగు మూవీకి ఎలా ఇంట్రొడక్షన్ బీజీఎం ఉంటుంది ఆ రేంజ్‌లోనే కొట్టారు. అదే విధంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చాలా సూపర్‌గా అయితే డిజైన్ చేశారు. దాదాపు 3, 4 యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. ఒకటొచ్చేసి బోట్‌కి సంబంధించింది ఉంటది. ఇంకోటి ప్లేన్‌లో జరుగుతుంటది. ఇంకోటి ట్రైన్‌లో జరుగుతా ఉంటది. డిఫరెంట్‌గా యాక్షన్ సీన్స్ అయితే డిజైన్ చేశారు. దాంతో పాటు ఒకటి ఐస్‌బర్గ్‌లో ఒక యాక్షన్ సీన్స్ ఉంటాయి. భలే ఉంటాయి గానీ, మనకి కొంచెం ఓవర్‌గా టాప్ గాని, ఇల్లాజికల్‌గా అనిపిస్తుంది కానీ, ఆ ఒక ఆలోచనే రాకున్నట్లు ఆ యాక్షన్ సీన్స్‌లో అయితే ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ వాళ్ళ ఎక్స్‌ప్రెషన్, వాళ్ళ ఎమోషన్‌తో అయితే మనల్ని కనెక్ట్ చేసేస్తారు. ఈ సినిమా మొత్తం చిన్న కథని తీసుకున్నారు గానీ, వీళ్ళిద్దరి క్యారెక్టర్ మీదనే ఈ సినిమా త్రూఅవుట్ రన్ అవుతా ఉంటుంది. వీళ్ళ క్యారెక్టర్, వీళ్ళ షేడ్స్, వీళ్ళ ఎమోషన్స్, వీళ్ళ ఐడియాలజీ, వీళ్ళ పర్స్పెక్టివ్ మీదనే రన్ అవుతా ఉంటుంది. చాలా మంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నా గానీ, వీళ్ళ రోలే హైలైట్ అవుతా ఉంటుంది. సినిమా ఇంటర్వల్ టైమ్‌కి ఒక మంచి ట్విస్ట్ ఇచ్చి మనకైతే సర్ప్రైజ్ అయితే చేశారు. దాని తర్వాత సెకండ్ హాఫ్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే బాగానే పెరిగిపోతుంది. అదే విధంగా ఈ సినిమా టెక్నికల్‌గా కూడా చాలా బ్రిలియంట్‌గా అయితే వర్క్ చేశారు. ఈ సినిమా సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆ లొకేషన్స్ గాని, ఆ పిక్చరైజేషన్ గాని, ఆ ఒక ఫ్రేమ్స్ గాని చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇద్దరికి డిఫరెంట్ కలర్ షేడింగ్ అయితే ఇచ్చారు. రెడ్, గ్రీన్, బ్లాక్ అని డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో అయితే చూపిస్తా వస్తారు. అదే విధంగా ఈ సినిమాలో బీజీఎం కూడా ఇద్దరికి డిఫరెంట్ ట్రాక్స్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఆ ట్రాక్స్ భలే ఎలివేట్ అవుతుంది. అదే విధంగా ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే 'ఎన్టీఆర్' మరియు 'రితిక్ రోషన్' అయితే చాలా సూపర్‌గా పర్ఫార్మ్ చేశారు. ఎగ్జాక్ట్ ఒక రా ఏజెంట్, ఒక ఏజెంట్ కబీర్, ఒక ఏజెంట్ విక్రమ్ లానే కనిపించారు త్రూఔట్ సినిమాలో. ఒక విషయాన్ని గురించి వాళ్ళిద్దరు పోరాడేది, వాళ్ళిద్దరి పర్స్పెక్టివ్, వాళ్ళ ఐడియాలజీ పర్ఫెక్ట్‌గా చూపించారు. వాళ్ళిద్దరి క్యారెక్టర్స్, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్‌లో. అదే విధంగా ఈ సినిమాలో 'కియారా అద్వానీ' గాని చాలా బాగానే కనిపించింది. ఆమెకు సంబంధించిన 1, 2 యాక్షన్ సీన్స్ కూడా ఉంది. ఆమెకు సంబంధించిన రోల్ ఆమె పర్ఫెక్ట్‌గానే చేసింది. ఈ సినిమాలో ఆమె రోల్ వచ్చేసి కావ్యగా చేసింది. అదే విధంగా ఈ సినిమాలో అయితే అశుతోష్ రాణా గూడా కర్నల్‌గా చాలా పర్ఫెక్ట్‌గా పనిచేశాడు. దాంతో పాటు ఈ సినిమాలో అయితే అనిల్ కపూర్ గూడా రాజ్ చీఫ్‌గా కూడా బాగానే పర్ఫెక్ట్‌గా పర్ఫార్మ్ అయితే చేశాడు. దాంతో పాటు ఈ సినిమాలో 2 సర్ప్రైజ్ క్యామియోస్ అయితే ఉన్నాయి. ఒకటైతే నేను చెప్తా. ఒకటొచ్చేసి రీసెంట్‌గా ఆయన్ని మనం 'దండిగ' సినిమాలో చూస్తున్నాము. రీసెంట్‌గా కూడా ఆయన పవన్ కళ్యాణ్‌తో కూడా సినిమా చేశాడు. ఇంకోటొచ్చేసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయితే పనిచేసింది. వీళ్ళిద్దరి సీన్స్ అయితే సినిమా ఎండ్ క్రెడిట్ సీన్‌లో అయితే వస్తుంది. వీళ్ళ సీన్ వచ్చేసి ఒక సర్ప్రైజ్‌లా, ఒక మంచి ట్విస్ట్‌లా అయితే ఉంటుంది. ఇదే ఈ సినిమా ఒక పాజిటివ్. ఇక ఈ సినిమాలో నెగెటివ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి ప్రాపర్‌గానే డిజైన్ చేసుకున్నారు. ఇంటర్వల్‌లో ఒక మంచి ట్విస్ట్‌తోనే రివీల్ చేశారు గానీ, సెకండ్ హాఫ్‌లో ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ కోర్ అయితే రివీల్ అయిపోతుందో మనకు అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపియదు. ఎందుకంటే ఇంత చిన్న కాన్సెప్ట్ మీద ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద భారీ హీరోస్‌తో అయితే ఎందుకు తీశారు, ట్రై చేశారని అంతే అనిపిస్తుంది. అంతే కాకుండా ఈ సినిమా వచ్చేసి స్పై యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పారు గానీ, ఈ సినిమాలో స్పై ఎలిమెంటే లేదు. ఇంటర్వెల్ సీన్ తప్ప. అలాంటప్పుడు ఈ సినిమాకి ఎందుకు ఇలా కేటగరైజ్ చేశాడో నాకైతే అనిపియదు. ఈ సినిమా త్రూఅవుట్ వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ మీద ఒక విషయాన్ని వీళ్ళు ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారో వాళ్ళ పర్స్పెక్టివ్ గురించి డిస్కస్ చేసినాం గానీ, దాని తర్వాత
తర్వాత స్టోరీ ఏమి ఎక్కువ ఎలాబొరేట్ అయితే ఉండదు. దాంతో పాటు ఈ సినిమాలో 'కియారా అద్వానీ' రోల్ గూడా అంత ఇంపార్టెన్స్ అయితే చూపియరు. అదేవిధంగా ఈ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నా గానీ, వాళ్ళ రోల్స్‌కైతే అంత ఇంపార్టింగ్ రైటింగ్ అయితే ఈ సినిమాలో నాకైతే కనపడలేదు. సెకండ్ హాఫ్ వచ్చేసి చూసిన తర్వాత మనకైతే ఇంకా సంథింగ్ ఏదో ఉండాలి. ఏదో ఒక మిస్ అవుతుందనే ఒక ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 'కింగ్డమ్' మూవీ ఎలా ఉండిందో అలానే నాకైతే అనిపించింది సెకండ్ హాఫ్ గురించి. మీరొక స్పై యాక్షన్ మూవీ చూడాలంటే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు. నన్నడిగితే ఇదొక బిలో యావరేజ్ మూవీనే. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.